సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. కార్మికులందరికీ ప్రమాద బీమా ₹1 కోటి వచ్చేలా చేశామని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ₹1 కోటి ఇన్సూరెన్స్ ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు పట్టి విక్రమార్క. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది. సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ ₹1 కోటి ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ ₹1 కోటి ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం. క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు. మన రాజ్ ఠాకూర్ గారు అడిగారు. కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది. ఎస్టాబ్లిష్డ్ క్యాత్ ల్యాబ్ అట్ రామగుండం అండర్ పీపీపీ మోడ్ అండ్ విల్ స్టార్ట్